చాలామంది స్వయం ఉపాధి కోరుకుంటారు కానీ భారీ పెట్టుబడి పెట్టలేక వెనక్కి అడుగు వేస్తూ ఉంటారు. అయితే గ్రామాల్లో ఉన్న వనరులను ఉపయోగించుకుని అతి తక్కువ ఖర్చుతో లాభదాయకరమైన వ్యాపారాలు చేయొచ్చని తెలిస్తే సంతోషపడతారు. కేవలం 20,000 పెట్టుబడితో ప్రారంభించగల 5 వ్యాపారాలైన మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రానిక్ షాప్, టైలరింగ్ యూనిట్, పౌల్ట్రీ ఫామ్, కూరగాయల నర్సరీ, పిండి గిర్నీ వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఇవి సరిగ్గా సరిపోతాయి. ఈ వ్యాపారాల ద్వారా నెలకి స్థిరమైన ఆదాయాన్ని పొందడమే కాకుండా రాబోయే రోజుల్లో వీటిని పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. తక్కువ రిస్క్, స్థానిక డిమాండ్ ఉండడం వల్ల ఈ వ్యాపారాల యొక్క ప్రధాన ఆకర్షణ. మొబైల్ రీఛార్జ్ మరియు సర్వీస్ సెంటర్. నేడు గ్రామంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. రీఛార్జ్ కూపన్లు, డేటా ప్యాకులతో పాటు ఫోన్లకు సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులు చేయడం, స్క్రీన్ గార్డులు లేదా కవర్లు అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. దీనికి చాలా తక్కువ స్థలం, పెట్టుబడి సరిపోతుంది. ఆధునిక టైలరింగ్ షాప్. గ్రామాల్లో బట్టల కుట్టుకి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. కేవలం ఒక మంచి కుట్టు మిషను, ఇతర సామాగ్రితో 15,000 నుంచి 20,000 రూపాయలపై ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. కేవలం బట్టలు కుట్టడమే కాకుండా మగ్గం వర్క్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే ఆదాయం ఇంకా పెరుగుతుంది. పౌల్ట్రీ ఫామ్. మీ ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంటే కొన్ని నాటుకోళ్లతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. ఆర్గానిక్ కోడి మాంసం, గుడ్లకి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. పెట్టుబడి తక్కువైనప్పటికీ దీనికి సరైనటువంటి పర్యవేక్షణ అవసరం. నర్సరీ, విత్తనాల విక్రయం. గ్రామాల్లో రైతులకి మేలు రకపు కూరగాయల మొక్కలు లేదా పూల మొక్కలు విక్రయించడం మంచి లాభదాయకరమైన వ్యాపారం. చిన్న నర్సరీని ఏర్పాటు చేసి వివిధ రకాల విత్తనాలు, మొక్కల్ని సరఫరా చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. పిండి గిర్నీ. ప్రతి ఇంట్లో గోధుమలు, జొన్నలు, మిరపకాయలు పండించే పల్లెల్లో పిండి గిర్నీకి నిత్యం డిమాండ్ ఉంటుంది. ఒక చిన్న గిర్నీ మిషన్ 2,000 లోపే లభిస్తుంది. ఇది తక్కువ శ్రమతో ఎక్కువ కాలం నడిచేటువంటి వ్యాపారం. ఏ వ్యాపారమైనా విజయవంతం కావడానికి నాణ్యత మరియు కస్టమర్ల నమ్మకం చాలా ముఖ్యం. ఈ 5 ఐడియాస్ ప్రారంభంలో చిన్నవిగా అనిపించినా సరైన నిర్వహణతో వీటిని పెద్ద బిజినెస్లుగా మార్చుకోవచ్చు.